స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావటాన్ని వారు స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ చివరకు వర్గీకరణ ఆమోదం జరిగిందని చెప్పారు. ఎస్సీ ఎస్టీ ఉపకులాలు అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడం హర్షణీయమని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అత్తోట శరత్, గుంటూరు జిల్లా ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్, మల్లవరపు విజయ్, కోపల్లి శ్రీను, పెనపాటి రవీంద్ర, జకరయ్య, డేవిడ్, దొప్పలపూడి శ్యామ్, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర్లు, బిల్లా రమేష్, సుద్దపల్లి రవీంద్ర, క్రిష్ పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులు కుదరవల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి కుదరవల్లి శ్రీనివాసరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఎస్ఎస్ఎల్ నాయకులు పాల్గొన్నారు.